హరిహర వీరమల్లు ట్రైలర్ చూసిన తర్వాత ఎవరెవరైతే ఈ సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడారో, ఎవరెవరైతే ఈ సినిమా గురించి ట్రోలింగ్ చేశారో, ఎవరెవరైతే ఈ సినిమా అసలు ఆడదని చెప్పారో వాళ్ళందరికీ కూడా మంచి సమాధానంగా, అంటే చెప్పుతో కొట్టే విధంగా ఒక మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా హరిహర వీరమల్లు సినిమా స్టార్ట్ చేసి 5 years అయిపోయినప్పటికీ కూడా దీని నుంచి ఒక ఖచ్చితమైనటువంటి అప్డేట్ రావట్లేదు ఎందుకు అని చెప్పేసి చాలామందికి కూడా కొన్ని డౌట్లు అనమాట. అయితే ముందుగా ఈ సినిమాకి ఒక 13 సార్లు సినిమాని పోస్ట్పోన్ చేశారు. మరి ఆ పోస్ట్పోన్ తగ్గట్టు చూసుకుంటే అందరికీ కూడా ఇంట్రెస్ట్ పోయింది. అసలు ఇక ఈ సినిమా రాదు, వచ్చినా కూడా మేము చూడమనే రేంజ్కి వెళ్ళిపోయారు. అసలు ఈ సినిమా ఏమీ కంటెంట్ కూడా ఉండదు, అసలు ఆయనకు ఈ సినిమా అచ్చు రాదు అని కూడా చాలామంది అన్నారు. కాకపోతే అన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇక ట్రైలర్తోని అందరూ కూడా చెంపపెట్టులాగా సమాధానం చెప్పారు. అంటే ఎవరెవరైతే ఈ విధంగా నెగిటివ్గా మాట్లాడారో వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా మాట్లాడిన వాళ్ళు కూడా ట్రైలర్ చూస్తే అబ్బా ఇంత అద్భుతంగా ఉందా, ఇంత గొప్పగా తీసారా, పవన్ కళ్యాణ్ గారు ఇంత అద్భుతంగా కనిపిస్తున్నారా అని ఖచ్చితంగా నోట్ మీద వేలేసుకుంటారు. అయితే పవన్ కళ్యాణ్ గారి ఇలాంటి ఒక గెటప్లో ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమాలో కూడా మనం చూడలేదు. మరి ఈ సినిమాలో అంత అద్భుతంగా కనిపిస్తున్నారు, మరి ఆయనకు సెట్ అయిందా అంటే అద్భుతంగా సెట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఒక దర్జీ వేసుకున్నా, ఒక ప్యాంట్ షర్ట్ వేసుకున్నా, లేకపోతే ఆయన ఇన్షర్ట్ వేసుకున్నా, ఒక కుర్తా వేసుకున్నా, ఇలాంటి పరంగా మనం చూసాం. కానీ ఒక పీరియాడిక్ డ్రామాలో పవన్ కళ్యాణ్ గారు నటిస్తే ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఊహించుకున్నామో, ఎంత ఏ అంచనాలు పెట్టుకొని ఊహించుకున్నామో ఆ అంచనాలకు తగ్గట్టుగా అంతకు మించి డబుల్ మసాలాగా మనకైతే ట్రైలర్లో కనిపించింది అనమాట. సో ఆయన లుక్స్ కావచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, కీరవాణి గారు ఎంత అద్భుతంగా, చాలామంది కూడా మేము కీరవాణి సార్ నుంచి ఇలాంటి మ్యూజిక్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా అద్భుతంగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అని కూడా చాలామంది మెచ్చుకుంటున్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే నిధి కావచ్చు, అందరు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి అన్ని క్యారెక్టర్లు కూడా అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆబ్వియస్లీ ఆయన ఏ డైలాగ్ చెప్పినా కూడా పర్ఫెక్ట్గా ఏదో అర్థం కట్టినట్టు ఉంటుంది. సో మరి ఇందులో కూడా ఒక నక్క లాస్ట్లో చూపించే నక్క సీన్ కావచ్చు, లేకపోతే పులుల గురించి చెప్పిన ఆయన డైలాగ్ కావచ్చు, అండ్ వీరమల్లు చెప్తే వినాలని ఆ డైలాగ్ కావచ్చు. సో అందరూ కూడా ఇది ఒక ఊత పదంలాగా వాడుకోవడానికి చాలా అనువుగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ యొక్క హరిహర వీరమల్లు ట్రైలర్ చూసిన తర్వాత అసలు ఈ 3 నిమిషాల ట్రైలర్కే ఇంత బీభత్సం ఉంటే మనం చూడొచ్చు. ఈరోజు థియేటర్స్లో రిలీజ్ అయిన థియేటర్స్లో ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ ఏ విధంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు, బ్యాండ్ కావచ్చు, టపాకాయలు పేల్చడం కావచ్చు, అసలు వాళ్ళ ఆనందానికి హద్దులు లేవని చెప్పుకోవచ్చు. మరి ఈ 3 నిమిషాల ట్రైలర్కే ఇంత అద్భుతంగా రెస్పాన్స్ ఉంటే 24th రాబోయే 3 గంటల సినిమాకి ఇంత ఏ రేంజ్లో సెలబ్రేషన్స్ కానీ, ఏ రేంజ్లో వాళ్ళ రెస్పాన్స్ ఉంటుందో ఫ్యాన్స్ని ఖచ్చితంగా మనము ఊహించుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈరోజు ఎవరెవరైతే హరిహర వీరమల్లు సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడారో వాళ్ళందరూ కూడా నోటి మీద వేలేసుకునే విధంగా ఒక మంచి అద్భుతమైన పాజిటివ్ బజ్ని మాత్రం హరిహర వీరమల్లు ట్రైలర్ అనేది క్రియేట్ చేసింది సినిమా గురించి.